శబరిమల ఆలయంలో బంగారం మాయమైన కేసు చాలామందికి గుర్తుండే ఉంటుంది. బంగారం చోరీ కేసు హాట్ టాపిక్గా మారింది. కాగా కేసుకు సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ హైకోర్టుకు తాజాగా సిట్ తన నివేదికను సమర్పించింది. కాగా ఈ నివేదికలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అలాగే మరో మాజీ సభ్యుడి పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే బంగారం చోరీ కేసుకు సంబంధించిన కేసు 2019 నాటిది. అప్పట్లో ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారం తాపడం చేయించడానికి పాత రేకులను తొలగించారు. ఈ సందర్భంగా బంగారం చోరీ జరిగిందన్నది అసలు కేసు. శబరిమల ఆలయం కొంతకాలంగా హాట్ టాపిక్గా మారింది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఆలయంలో బంగారం మాయం కావడమే. కాగా ఈ కేసును విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. కాగా సదరు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల కేరళ హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. బంగారం మాయం కావడం అనేది అతిపెద్ద కుట్ర అని ఈ నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఇందుకు సంబంధించి అనేక మంది పాత్ర ఉన్నట్టు తమకు బలమైన ఆధారాలు లభించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. అంతేకాదు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు అలాగే మరో మాజీ సభ్యుడి పాత్రపై విచారణ జరుగుతోందని ప్రత్యేక ధర్మాసనం వెల్లడించింది. కాగా బంగారం మాయం విషయంలో వీరి పాత్రకు సంబంధించి తగినన్ని ఆధారాలు లభిస్తే వారిపై అదనపు కేసులు నమోదు చేస్తామని కేరళం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ద్వారపాలక విగ్రహాలకు సంబంధించి బంగారం అక్రమ తరలింపు వ్యవహారంపై శాస్త్రీయ పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉందని సిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తి చేయడానికి మరింత సమయం ఇవ్వాలని హైకోర్టును సిట్ కోరింది. దీంతో కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బంగారం చోరీ కేసుకు సంబంధించి నేపథ్యం ఇలా ఉంది. 2019లో ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించడానికి పాత రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదయ్యింది. అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించారు. అప్పటికి వాటి బరువు 38 కిలోల 250 గ్రాములకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య తేడా ఉండడంతో కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దాదాపు 5 కోట్ల విలువైన బంగారం మాయమైనట్టు లెక్కలు తేల్చి చెప్పాయి. శబరిమల ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాల తాపడాల బంగారం బరువు తగ్గడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో బంగారం చోరీ ఉదంతాన్ని సుమోటోగా కేరళ హైకోర్టు స్వీకరించింది. ఇందులో భాగంగా 2025 సెప్టెంబర్ 18న కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బంగారం చోరీ ఉదంతంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టిని కిందటేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేయడానికి ముందు ఆయనను వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఉన్నికృష్ణన్ పొట్టి స్వతహాగా మలయాళీ. అయితే ఆయన బెంగళూరు నగరంలో స్థిరపడ్డారు. బెంగళూరులో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే బంగారం చోరీ కేసుతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులకు సంబంధం ఉందనే అనుమానాలు కూడా వచ్చాయి. విచారణ సందర్భంగా ఉన్నికృష్ణన్ పొట్టి కూడా ఈ అనుమానాలను వెల్లడించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అప్రమత్తమైంది. కాగా బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిట్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. కాగా ఉన్నికృష్ణన్ పొట్టి విచారణ సందర్భంగా అనేక కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలిసింది.
ఇదిలా ఉంటే శబరిమల ఆలయంలో బంగారం మాయమైన కేసు కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇందుకు సంబంధించి సిట్ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివరాలన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం తన తుది నివేదికలో ప్రస్తావించే అవకాశాలున్నాయి. మొత్తం మీద సిట్ తుది నివేదికలో కేసుకు సంబంధించి మరికొన్ని కీలక వివరాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.